భీమిలి గంట స్తంభం ఇది భీమిలి చరిత్రకు ప్రతీక. దీనిని 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు నిర్మించారని చరిత్ర చెబుతుంది. భీమిలి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రధాన వాణిజ్య కేంద్రంగా వెలుగొందింది. ఈ గంట స్తంభం బ్రిటిష్ పాలనకు చిహ్నంగా ఉంది. గతంలో భీమిలి ఉత్సవాలు నిర్వహించిన సందర్భంలో గడియారం బాగు చేసి రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం జరిగింది. అనంతరం రంగులు పోయి కళా విహీనంగా మారింది. ఈ చారిత్రక కట్టడం అంతా నాచు ఏర్పడడం వల్ల భవిష్యత్తులో పెచ్చులు విరిగే ప్రమాదం కూడా ఉంది. గడియారం కూడా పనిచేయకుండా ఆగిపోయింది. గంట స్తంభం చుట్టూ పూలు పండ్ల షాపులతో ఆక్రమణకు గురై ఎవరైనా ఈ ప్రదేశాన్ని సందర్శించాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. పైభాగంలో రావి మొక్కలు కూడా పెరిగిపోతున్నా పట్టించుకునే నాథుడే లేదు. పర్యాటకులు ఒక ఫోటో తీసుకోవాలన్నా అవకాశం ఉండదు. ఇదిలా ఉండగా ఇటీవల జగదాంబ సెంటర్లో నిర్మించిన క్లాక్ టవర్ విద్యుత్ కాంతులతో అందంగా తీర్చిదిద్దడం జరిగింది. విజయనగరం గంట స్తంభం కూడా ఈ మధ్య కాలంలో అందంగా నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన కట్టడం నిర్లక్ష్యానికి గురి కావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు చొరవ తీసుకుని భీమిలి గంట స్తంభానికి పూర్వ వైభవం వచ్చే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు. భీమిలి గంట స్తంభం గురించి ముందుగా మనం మాట్లాడేటప్పుడు దాని యొక్క చారిత్రక నేపథ్యం మనకు తెలియాలి. ఇది యాక్చువల్గా డచ్ వాళ్ళు ఎంటర్ అయ్యే టైంలో బ్రిటిష్ వారి ద్వారా ఇది కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. అంటే 1863వ సంవత్సరంలో ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మన భీమిలికి మున్సిపాలిటీ 1861లో వచ్చింది. అంటే 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కట్టడాల్లో భీమిలిలో మిగిలిన కట్టడాల్లో ఇది కూడా ఒకటి. అలాగే ఒక చర్చ్ ఒకటి స్థానిక కీటిన్పేటలో ఉంటుంది. అది కూడా 150 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఇప్పుడు మోర్ దాన్ 100 ఇయర్స్ చరిత్ర కలిగిన ఏ బిల్డింగ్ అయినా సరే దాన్ని మనము కాపాడి పరిరక్షించి దాన్ని డెవలప్ చేసి దాన్ని శిథిలం అవ్వకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలది, ప్రభుత్వానికి, ఇద్దరిది కూడా నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ప్రభుత్వం డబ్బు అయితే పెట్టగలదు, కానీ దాన్ని రోజువారీగా దాన్ని మెయింటెనెన్స్లో లోపాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అంతగా పట్టవు. ఒకవేళ పట్టినా వాళ్ళు అది మళ్ళీ గవర్నమెంట్ దృష్టికి మనం తీసుకుని వెళ్ళి అది వాళ్ళకి చెప్పి ఇవన్నీ చేయించేసరికి కొంత టైం పడుతుంది. అసలు ప్రాబ్లమే రాకుండా ఉండాలంటే దానికి కొన్ని మనం నియమాలు పాటించాల్సి ఉంటుంది. స్థానికులు ముఖ్యంగా ఒక టీం కింద ఏర్పడి, ఎందుకంటే ఈ మధ్య నేను భీమిలిలో చూస్తున్నాను చాలా సేవా సంస్థలు ఉన్నాయి. ఏ కార్యక్రమమైనా వాళ్ళు టేకప్ చేసి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమమైనా ఇప్పుడు గంట స్తంభానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే దీనిలో మెయిన్ మనకు ఉన్న ప్రస్తుత లోపాలు ఏంటి? ఒకటి, అక్కడ వాచ్ ఒకటి పనిచేయట్లేదు. రెండోది ఏంటంటే ఆ చుట్టూ రావి చెట్లు వచ్చేసాయి ఆ పైన. ఆ వచ్చినప్పుడు ఏంటవుతాయంటే దాని వేళ్ళు అవుతాయి, ఆ పైన ఉన్న బురుజులు లాంటివి పడిపోతాయి కిందకి. అది ఒక డ్యామేజ్. ఆల్రెడీ 2014 సంవత్సరంలో హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఒకసారి మ్యాక్సిమం డ్యామేజ్ అయింది. దాన్ని ఆ తర్వాత బాగు చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. అయితే ఇప్పుడు దాన్ని మళ్ళీ కూడా పునరుద్ధరించవలసిన అవసరం ఉంది. ఇది ఎందుకంటే మనం విజయనగరం తీసుకుంటే విజయనగరంలో దీని తర్వాత వచ్చిన గంట స్తంభం అంటే 1863 తర్వాత వచ్చిన గంట స్తంభం అంటే ఇంచుమించు సుమారు ఒక 5-10 ఏళ్ళ తేడాలో 1869 అనుకుంటాను అది. అప్పటి నుండి కూడా వాళ్ళది మధ్యలో ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు ఎప్పటికప్పుడు అది రెక్టిఫై చేస్తున్నారు. మనకి ఇది రెక్టిఫై చేసుకోవాలి. అది ఒకటోది. అంటే మనకి అక్కడ ఏంటంటే వాచ్ పునర్నిర్మాణం జరగటం, పైన చెట్లని తొలగించి ఏమైనా చిన్న చితక రిపేర్లు ఉంటే చేయటం. దీనికి కావాల్సింది ఏంటంటే లోపటి నుండి పైకి వెళ్ళే మెట్లు ఇదివరకు ఉండేవి, అవి లేవు. అవి ఒకటి లోపటి నుండి పైకి వెళ్ళే మెట్లు ఉంటే ఎప్పటికప్పుడు దాన్ని మనం క్లీన్ చేసుకోగలుగుతాం. అలాగే ఇప్పుడు లైట్నింగ్ ఏదైనా వస్తే అంటే ఇప్పుడు తుఫాన్ అప్పుడు లేకపోతే పిడుగులు పడితే దానికి కావాల్సిన రక్షణ వ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు మనం కరెక్ట్గా ఉంచుకోవటం, లేకపోతే ఆ బిల్డింగ్ మీద కానీ ఏమైనా పడితే ప్రమాదం అవుతుంది. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ డే టు డే చేయవలసిన పని ఏంటంటే ఇది ప్రజలు అలాగే గవర్నమెంట్ కలిపి చేయాల్సిన పని. ఇది ముఖ్యంగా ఇదేంటంటే ఈ గంట స్తంభం అనే దాని దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా మనం ఎక్కడికైనా వెళ్తే ఏం చేస్తాం? ఇప్పుడు గోవా వెళ్ళాం, ఆ బీచ్ దగ్గర ఫోటో తీయించుకుంటాం. అలాగే అక్కడ చారిత్రక కట్టడాలు ఉంటే అక్కడ ఫోటోలు తీయించుకుంటాం. అది ఏ ఊరు వెళ్ళినా తాజ్మహల్ వెళ్తే తాజ్మహల్ ముందు ఫోటో తీయించుకుంటాం, అంతేగాని రోడ్డు మీద తీయించుకోం. అలాగే భీమిలికి వచ్చినప్పుడు భీమిలికి ఆ ఇంపార్టెన్స్ తెలియజేసేది ఈ క్లాక్ టవర్.
అప్పుడు ఆ కొలోనియల్ సిస్టమ్ ద్వారా, అంటే సిస్టమ్ స్టార్ట్ అయిన రోజుల్లో భీమిలీలో స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని మనం పరిరక్షించుకోవాలి. నెక్స్ట్ జనరేషన్ దాకా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి. అప్పుడు దీన్ని చేయాలంటే ఏం చేయాలంటే, నాకు తెలిసి ఈ చుట్టూ ఘంటస్తంభం చుట్టూ ఒక 30 మీటర్లు 40 మీటర్లు, అంటే ఒక సైడ్ రోడ్డు ఉంది, మిగతా అంటే ఒక 100 అడుగులు చుట్టూతా ఒక ఫెన్సింగ్ లాగా, అంటే లేదా గ్రిల్ లాగా ఏర్పాటు చేసి, లేదా ఒక 50 అడుగులు అయినా సరే చేసి, దాంట్లోకి ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి లేకుండా ఓన్లీ మెయింటెనెన్స్ స్టాఫ్ మాత్రమే వెళ్ళేటట్టుగా పెట్టుకోగలగాలి ఒకటి. అప్పుడు మనకి ఆ లోపట పోస్టర్లు అంటించడం ఘంటస్తంభం మీద, లేకపోతే అక్కడ కూర్చోవడం, కంగాళి చేయటం, లేకపోతే కొన్నిసార్లు డ్రింక్ చేయడం కూడా చూసి ఉన్నాం మనం ఇంతకుముందు. అలాగే ఇంకొకటి ఏం చేయాలంటే, చుట్టూతా కూడా హోర్డింగ్స్ ఎవరిని పెట్టనివ్వకూడదు. ఇప్పుడు అది పొలిటికల్ అవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఏ పార్టీ వారికైనా ఇది నా సలహా. ఆ చుట్టూతో మనము బ్యానర్స్ పెడితే ఏంటవుతుందంటే, ఎవరైనా ఫోటో తీసుకున్నారనుకోండి పై ఊరు నుండి వచ్చి ఇక్కడికి, వాళ్ళు జ్ఞాపకంగా దాచుకుందాం అనుకుంటే ఈ ఫోటోలకి అది రాదు. మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఒక ఫోటో పాయింట్, వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ని అడ్డకూడదు మనం. ఇప్పుడు మనకి ఎక్కడి నుండి అయితే మొత్తం చక్కగా కనబడుతుందో ఆ వ్యూ పాయింట్ని మనం సెలెక్ట్ చేసుకొని, ఆ వ్యూ పాయింట్కి ఎదురుగుండా మనం నిలబడి ఫోటో తీయించుకుంటే అది చక్కగా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇది ఎక్కడిదిరా ఏంటంటే, భీమిలి నేను వెళ్ళాను అప్పుడు తీయించుకున్న ఫోటో, ఇది 1861లోది అని మనము 1863లో కట్టిందని మనం క్లియర్గా చెప్పచ్చు. అలాగే ఒక బోర్డు కూడా అక్కడ పెట్టి ఎప్పుడు దీనికి కట్టారు అన్నది మనం పెడితే దానికి కూడా ఒక ఫోటో తీసుకుని దాచుకుంటారు అక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ కూడా. ఈ టూరిస్టుల కోసం మనం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఈ ప్రతి ఒక్కటి కూడా టూరిస్టులను ఉద్దేశించే చేస్తున్నారు. మనకి వ్యాపారానికి పెట్టుబడి ఉంటేనే మనకు వ్యాపారం అవుతుంది. కానీ పెట్టుబడి లేని వ్యాపారం అంటూ ఏదైనా ఈ భూలోకంలో ఉందంటే అది ఓన్లీ టూరిజం మాత్రమే. అసలు చాలా తక్కువ పెట్టుబడి ఉన్నదాన్ని మనం పరిరక్షించుకోవడమే. అది మనం చేయాలి. చేసి నెక్స్ట్ జనరేషన్కి అది అందించాలి. దానికోసం భీమిలీలో కొన్ని సంస్థలైనా ముందుకు రావాలి. గవర్నమెంట్తో కలిపి వాళ్ళు ఎవ్రీడే దాన్ని పరిరక్షించుకోవడానికి భీమిలీ ఆస్తుల్ని వాళ్ళే కాపాడుకోవాలి. అంటే మనమే కాపాడుకోవాలి. భీమిలీ ఆస్తులు మనం కాపాడుకోవాలి. ఎవరి ద్వారా? ప్రభుత్వం ద్వారా. అంటే మనకి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి పరిధి దాటి మనం వెళ్ళలేం. కాబట్టి ప్రభుత్వం ద్వారా మనం కాపాడుకోవాలి. దానికోసం ఏంటంటే, ఎవరైనా సరే అక్కడ కంగాళి చేసినా, ఎవరైనా ఇబ్బందులు పెట్టినా వాటిని మనం అడ్డుకోవాలి. ఈ చుట్టూ కొంత ప్లేస్ని ఇచ్చి ఫోటోలు ఏదైనా తీసుకునేటట్టు ఆ ఫోటోకి అటు ఇటు 4 చెట్లు ఏవైనా వేస్తే ఇంకా అందంగా కూడా కనబడుతుంది. అంటే దాన్ని ఇంకా అందంగా చేయాలి. చేసిన రోజు ఖచ్చితంగా భీమిలి ఘంటస్తంభం పలానా ఇన్నేళ్ల క్రితం పలానా వాళ్ళు వచ్చి కట్టారు, ఈ రోజుకి ఇది దాని వాచ్ పనిచేస్తోంది. ఇది అప్పట్లో నాకు తెలిసిన బెంటన్ అనే కంపెనీ వాళ్ళు వాచ్ అది. ఆ వాచ్ కంపెనీ ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ ఏదైనా సరే ఆ వాచ్ పనిచేస్తే దానికి కూడా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఇవన్నీ చేస్తారని, చెయ్యాలని నేను ఆశిస్తున్నాను. దీనికోసం ఈ భీమిలి తాలూకా చారిత్రక నేపథ్యం కలిగిన కొన్ని మాన్యుమెంట్స్ మనకు ఉన్నాయి. అది లైట్ హౌసు, అలాగే డచ్ సెమిటరీ, అలాగే ఈ ఘంటస్తంభం, ఇలాంటివన్నీ ఆల్రెడీ ఆ చర్చి తాలూకా కొన్ని సంఘాలు కాపాడుకుంటూ డెవలప్ చేసుకుంటూ దాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాయి. అది కూడా హుడ్హుడ్లో మ్యాక్సిమం డ్యామేజ్ అయింది. దాన్ని వెంటనే రెక్టిఫై చేసి ఈ రోజుకి చక్కగా రన్ చేస్తున్నారు. అలాగే వీటిని కూడా రన్ చేస్తే అది మనకి భావితరాలకు ఉపయోగపడుతుంది. భీమిలి ప్రాముఖ్యత, ప్రాశస్త్యత కూడా అందరికీ తెలిసిన వాళ్ళం అవుతామని, దీని గురించి తగిన చర్యలు గవర్నమెంట్ని తీసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చారిత్రక ప్రాధాన్యత కలిగిన భీమునిపట్నం ఘంటస్తంభానికి ఎంతో చరిత్ర ఉంది. 1861 భీమిలి మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత దీన్ని ప్రారంభించారన్నది ఒక చరిత్రకారులు చెప్తున్నారు. ఎందుకంటే 1869లోని మున్సిపాలిటీలో జరిగిన ఒక తీర్మానంలో ఈ ఘంటస్తంభాన్ని మరమ్మతులు చేయడానికి కొంత డబ్బులు కేటాయించినట్టు ఆ రోజు తీర్మానం చేశారు. అంటే అంతకంటే ముందే దీన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారని చెప్పి మనం భావించవచ్చు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ప్రత్యేకమైన గడియారం, ఆ గడియారాన్ని కూడా ఆ రోజు ఏర్పాటు చేశారు. ఆ గడియారాన్ని పాడైన తర్వాత దాన్ని రిపేర్ చేయడానికి కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. జర్మనీకి పంపించి దానికి సంబంధించిన పార్ట్లే కూడా రప్పించడానికి ప్రయత్నం చేశారు, కానీ పూర్తి స్థాయిలో అది జరగలేదు. అందువల్ల టైం కూడా పనిచేయలేని పరిస్థితి వచ్చింది. భీమిలికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పి అందరూ చెప్పుకుంటారు. కానీ భీమిలిలోని అలనాటి జ్ఞాపకంగా ఉన్నది ఈ ఘంటస్తంభం మాత్రమే.
కానీ దీని పరిరక్షణకి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీని చుట్టూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు ఇవన్నీ చేసేవారు. ఒకప్పుడు ఈ గంట స్తంభంలోని కింద ప్రాంతంలోనే ఒక రేడియోని ఏర్పాటు చేసి సాయంకాలం పూట వార్తలు వినిపించేవారు. ఇప్పుడు ఆ రేడియో ఏమైందో దాన్ని పరిరక్షించడానికి అప్పుడు మున్సిపల్ సిబ్బంది కూడా ఒకరు పనిచేసేవారు. వారిని కూడా వేరే పనికి ఉపయోగించారు. పర్యాటకులు ఎవరైనా వచ్చినట్టయితే ఈ గంట స్తంభం మీదకి ఎక్కడానికి చెక్కమెట్లు కూడా ఉండేవి. ఆ చెక్కమెట్లు కూడా పాడైపోయాయి ఇవి ప్రస్తుతానికి. ఇప్పుడు అన్ని పూర్తి స్థాయిలోని నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, పాలకుల నిర్లక్ష్యంతో గంట స్తంభం చరిత్రకి చిహ్నంగా లేకుండా అయిపోయే పరిస్థితి వచ్చింది. దీన్ని పరిరక్షించవలసిన అవసరం ఉంది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతంలో ఈ పురాతన గంట స్తంభాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. విశాఖపట్నం జగదాంబ సెంటర్లోని కొత్త గంట స్తంభం ఏర్పాటు చేసి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. కానీ ఉన్నది గతంలో ఎప్పుడో పురాతన కాలంలో ఏర్పాటు చేసి ఒక పటిష్టమైన నిర్మాణంతో, పటిష్టమైన ప్రణాళికతో దీన్ని ఏర్పాటు చేసినప్పుడు దాన్ని పరిరక్షించి దాన్ని అందరికీ అందుబాటులో తీసుకుని వస్తే ఎంతో బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను. మొట్టమొదటిగా అంటే గడియారం తీసుకురాలేని పరిస్థితిలోని, అంటే అప్పుడు గడియారాన్ని కూడా లేని పరిస్థితిలోని కంచు గంట ప్రతి ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంకాలం 6 గంటలకి మోగించేవారు అన్నది చారిత్రక ఆధారాల బట్టి తెలుస్తుంది. దాన్ని ఆ కంచు గంట కూడా ఎక్కడుందో ఏటో ఉన్నది కూడా ఇప్పుడు మనకు తెలియని పరిస్థితి. కనీసం ఈ ఉన్న గడియారాన్నన్నా బాగు చేయించి పాఠకులకి, తర్వాత భీమిలికి వచ్చే పర్యాటకులకి అందరికి కూడా అందుబాటులో తీసుకొస్తే ఎంతో బాగుంటుందని చెప్పి అభిప్రాయపడుతున్నాను. భీమిలి అనగానే మనకు గుర్తొచ్చేది ముఖ్యంగా గంటస్తంభం. ఎందుకంటే భీమిలికి అదొక ప్రైడ్. బ్రిటిష్ వాళ్ళ చేత నిర్మించబడిన ఈ గంటస్తంభం భీమిలికి ఒక గుర్తింపును తెచ్చింది. భీమిలి అనగానే ఒక సముద్రం, ఒక లైట్ హౌస్, ఒక క్లాక్ టవర్, ఇదే భీమిలి. ఇలాంటి భీమిలిలో ఈ క్లాక్ టవర్ని ఈరోజు ఎవరు పట్టించుకోక శిథిలావస్థకు చేరుతోంది. అది చూడగానే భీమిలి ప్రజలందరూ కూడా ఎంతో మనోవేదనకు గురవుతున్నారు. ఎందుకంటే ఆ గంటస్తంభంలో ఒక వాచ్ కానీ, లేదా పైన పెరిగిపోయిన పిచ్చి మొక్కలు కానీ, దానికి రంగులు కూడా సరిగ్గా వేయక, ఎవరూ ఏది పట్టించుకోక అది రాను రాను మరింత శిథిలంగా తయారవుతుంది. ఏదో భీమిలి ఉత్సవాల టైంలో కాస్త రంగులు వేసి కొన్నాళ్ళు లైట్లు ఏవో పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎవరు పట్టించుకుని పాపాన పోలేదు. ఈరోజు ఏంటంటే ఒకసారి మొక్కలు పెరగడం మొదలెడితే లోపల నుంచి అవి ఇంకా వేళ్ళు పెరిగిపోయి అది ఇంకా బీట్లు వారిపోయే స్టేజ్కి వచ్చేస్తుంది. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు మనకి ఒక ఊరికి గుర్తింపు కోసం కట్టించారు. ఈరోజు విజయనగరం గంటస్తంభం చూస్తే మనకి విజయనగరం అనగానే విజయనగరం గంటస్తంభం, వైజాగ్ భీమిలి అనగానే అలా గుర్తుంటే అంత మంచి ప్రదేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉంది. అధికారులు దీని మీద ఒకసారి దృష్టి పెట్టి వీలైతే దానికి ఒక చుట్టూ ఒక గార్డెన్లో తయారు చేసి దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్లో తయారు చేస్తే బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా అక్కడ ఫోటో తీసుకుందుకో లేదా మరో దానికి అవకాశం ఉంది. చుట్టూ కూడా ప్రదేశం అంతా కూడా చాలా ఎలా ఉంటుందంటే ఒక స్లమ్ ఏరియాలో తయారైపోయింది. అక్కడ ఎవరు నిలబడడానికి ఉండదు, కూర్చుందుకు ఉండదు. దాని చుట్టూ ఒక పార్క్ తయారు చేసి ఒక 4 బెంచీలు వేసి లైటింగ్ పెడితే వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి లేదా ఎవరైనా ఫోటో తీసుకుందుకు కూడా చాలా బాగుంటుంది. అలాంటి ప్లేస్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం మా అందరికీ ఉంది. సో ఈ విషయం మీద అధికారులు, నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టి ఇమీడియట్గా గంటస్తంభం మీద ఒక టూరిస్ట్ ప్లేస్లో తయారు చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీ అందరం కూడా కోరుకుంటున్నాం.